మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ క్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా మారుస్తామని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేవాలయ అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 390 జీవో జారీలో అని తెలిపారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ అభివృద్ధికి 6 కోట్ల రూపాయలతో జీవో విడుదల చేసిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వేదికగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిధుల వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మన్నెంకొండ దేవస్థానంగా ఉన్నటువంటి నేటి మన్నెంకొండ ఒకనాడు మునుల కొండగా పిలువబడి మన్నెంకొండగా మారి తిరుపతి మాదిరిగా తీరితే తిరుపతి తీరపోతే మన్నెంకొండ అనేటువంటి ఇది. తిరుపతి పోయే భక్తులు ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవడానికి ఏదైనా అసౌకర్యం ఉండి రాలేకపోయినా మొక్కుకొని అక్కడ పోకపోయినా మన్నెంకొండలో వచ్చే భక్తులు కూడా సేమ్ పుణ్యం కలుగుతున్నటువంటిది శాసనాల ద్వారా చిత్రంగా ఉంది. మొదటి మన్నెంకొండ దేవస్థానం దేవాదాయ శాఖ గ్రేడింగ్ ప్రకారం, రెండవది జోగులాంబ, మూడవది మంది బతిపడు. అంటే అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయము కర్ణాటక, ఆంధ్ర నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటిది. కనుక భక్తులకు సౌకర్యార్థం మాకు అన్ని కూడా ఏర్పాటు కావాలి, చాలా గుట్ట ఉంది, మంచి చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా జీవో నెంబర్ 390